నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన కొంత భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో బాలయ్యతో పాటు నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి బాలయ్య తనదైన శైలిలో హాజరయ్యారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో కనువిందు చేశారు. ఢిల్లీలోని మాన్సింగ్ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్కు కుటుంబంతో కలిసి ఆయన బయలుదేరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ మరోవైపు భావోద్వేగానికి గురయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది జనవరి 26న బాలయ్యకు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య నటుడిగా 50 ఏళ్ల వేడుకను గత ఏడాది ఆగస్టు 30తో పూర్తి చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక అగ్ర నటుడిగా ఆయన నిలిచారు. రాజకీయ రంగంలో సైతం 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అటు సినిమాల్లోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు.